Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes, we are explaining about the 10th class. Already we have completed the first unit. Attitude is altitude. So in this, let's see for the part B. So every successful story is also a story of great failures. సో మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఎవ్రీ సక్సెస్ స్టోరీ అంటే ప్రతి ఒక్క సక్సెస్ స్టోరీ వెనకాల ఏదో ఒక ఫెయిల్యూర్ ఉంటుందనేసి ఇక్కడ మనకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి. సో చూడండి, ఫెయిల్యూర్ ఈజ్ ద హైవే టు సక్సెస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హూ ఇస్ ద పర్సన్? అబ్రహాం లింకన్. హూ ఇస్ దిస్ పర్సన్? అబ్రహాం లింకన్. ఫెయిల్యూర్ ఈజ్ ద హైవే టు సక్సెస్. ఫెయిల్యూర్ అనేది మనకు ఒక హైవే టు సక్సెస్ అంటే ఫెయిల్యూర్ లేని వ్యక్తి ఎప్పుడు సక్సెస్ అనేది తీసుకురాలేడు. ప్రయత్నిస్తే గానీ ఒక సక్సెస్ అనేది అసలు రాదు. సో టామ్ వాట్సన్ సీనియర్ సెడ్, ఇఫ్ యు వాంట్ సక్సీడ్ డబల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. అంటే నీకు సక్సెస్ కావాలంటే నువ్వేం చేయాలి? నీ ఫెయిల్యూర్ రేట్ ని పెంచుకో. ఎప్పుడైతే నీ ఫెయిల్యూర్ రేట్ ని పెంచుకుంటావో అప్పుడు నీ యొక్క సక్సెస్ అనేది నీకు వస్తుంది అనేసి అక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఇఫ్ యూ స్టడీ హిస్టరీ, ఇతను అంటున్నాడు ఏమైనా చెప్తున్నాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫెయిల్యూర్ ప్రతి ఒక్క మనిషి కూడా స్టార్టింగ్ స్టెప్ నుంచి కాకుండా అదర్ స్టెప్ లో నుంచి అయితే ఎప్పుడు రాలేడు కదా, నిజమే కదా. సో అదర్ స్టెప్ లోకి రావాలి అంటే ఆల్మోస్ట్ ఏం చేయాలి? తన లైఫ్ ని ఫెయిల్యూర్ నుంచి స్టార్ట్ చేయాలి. అలా కాకపోతే ఇట్స్ వెరీ నెగ్లిజెన్సీగా అనుకుంటారు. ఎప్పుడైతే ఫెయిల్యూర్ స్టెప్ అనేది ముందుకు తీసుకొస్తామో సక్సెస్ ని తీసుకురాలేము. సో యాజ్ అ ఫెయిల్యూర్ ఈజ్ అ హైవే టు సక్సెస్. అండ్ టామ్ వాట్సన్ సీనియర్ సెడ్, ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ డబల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. ఇఫ్ యూ స్టడీ హిస్టరీ యూ విల్ ఫైండ్ దట్ ఆల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఆల్ స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. ఇఫ్ యూ స్టడీ హిస్టరీ అంటే మీరు హిస్టరీ చదివినట్లయితే ఇఫ్ యూ విల్ ఫైండ్ దట్ ఆల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ అంటే ప్రతి ఒక్క స్టోరీ సక్సెస్ సంబంధించింది గ్రేట్ ఫెయిల్యూర్సే, మొత్తం ఫెయిల్యూర్సే, అన్ని ఫెయిల్యూర్స్ నుంచి వచ్చినవే. సో బట్ పీపుల్ డోంట్ సీ ఫెయిల్యూర్స్. కానీ ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళ యొక్క ఫెయిల్యూర్ అయితే ఎప్పుడు చూడరు. సో దే ఓన్లీ సీ వన్ సైడ్ ఆఫ్ ద పిక్చర్ అండ్ దే సే దట్ పర్సన్ గాట్ లక్కీ. కానీ వన్ సైడ్ ఆఫ్ ద పిక్చర్ అంటే ఒక సైడ్ మాత్రమే చూస్తారు, అయ్యో వాళ్ళు లక్కీతో వచ్చేసారులే అనేసి. సో హీ మస్ట్ హ్యావ్ బీన్ అట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం. ఇక్కడ చూడండి, అతను కరెక్ట్ గా ఆ టైంకి ఆ ప్లేస్ కి వచ్చేస్తాడు. కానీ ఆ ప్లేస్ కి రావడానికి ఎంత కష్టపడ్డాడు అనేది మాత్రం మనం చెప్పగలమా? లేదు. సో let me share someone's life history with you. This was a man who failed in business at the age of 21. చూడండి, this story belongs to the Abraham Lincoln. So he said, he is a story of history. ఏమని స్టోరీని షేర్ చేశాడంటే, at the age of 21 అంటే 21 years ఉన్నప్పుడు he defeated the legislative అంటే the people who belongs to the elections కి వచ్చినప్పుడు చూడండి, at the age of 22 లో failed again and బిజినెస్ అట్ 24. అంటే ప్రతి ఒక్కటి అంటే తన ఏజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి బిజినెస్ లో 21 years ఉన్నప్పుడు ఫెయిల్ అయిపోయాడు, లెజిస్లేటివ్ రేట్ లో కూడా ఫెయిల్ అయిపోయాడు, అండ్ బిజినెస్ లో 24 years ఉన్నప్పుడు కూడా ఫెయిల్ అయిపోయాడు. ఓవర్కేమ్ ద డెత్ ఆఫ్ హిస్ స్వీట్ హార్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 26. అంటే తన యొక్క వైఫ్ 26 years ఉన్నప్పుడు ఆమె కూడా చనిపోవడం అనేది జరిగింది. హ్యాడ్ ఎ నర్వస్ బ్రేక్ డౌన్ అట్ ద ఏజ్ ఆఫ్ 27. తనకు ఒక డిసీజ్ ఫామ్ అనేది కూడా నర్వస్ బ్రేక్ డౌన్, అది కూడా ఎప్పుడు 27. అప్పుడు కూడా తను తట్టుకున్నాడు ఆ ఫెయిల్యూర్ ని కూడా. లాస్ట్ కాంగ్రెషనల్ రేస్ అట్ ద ఏజ్ ఆఫ్ 34. అంటే ఎప్పుడైతే పిఎం కి ప్రైమ్ మినిస్టర్ గా ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ కి వచ్చాడో ప్రెసిడెంట్ గా, అక్కడ కూడా తను ఓడిపోవడం అనేది జరిగింది. తర్వాత సెనిటోరియల్ రేస్, దిస్ ఇస్ ఆల్సో ద ఎలక్షన్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ప్రెసిడెంట్. ఫెయిల్డ్ ఎఫర్ట్ బికమ్ ద వైస్ ప్రెసిడెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ 47 ఏజ్ లో ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా తన లైఫ్ ని లాస్ చేశాడు. లాస్ట్ సెనిటోరియల్ రేస్ అట్ ద 49 అంటే 49 years ఉన్నప్పుడు కూడా అతను లాస్ చేయడం జరిగింది. అండ్ ఎలక్టెడ్ హ్యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ అట్ ద ఏజ్ ఆఫ్ 52. 52 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎలక్టెడ్ హ్యాజ్ ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ గా తను రావడం అనేది జరిగింది.
సో దిస్ మ్యాన్ వాజ్ అబ్రహాం లింకన్. ఎవరంటే ఆ వ్యక్తి ఎవరు? అబ్రహాం లింకన్. సో వుడ్ యు కాల్ హిమ్ ఏ ఫెయిల్యూర్? ఇప్పుడు అతను పిలిచేస్తే మనం ఫెయిల్యూర్ అనేసి లేదు. సో హీ కుడ్ హ్యావ్ ఎ క్విట్, అంటే అతను క్విట్టింగ్ అనేది అసలు చేయనే లేదు. బట్ లింకన్ డిఫీట్ వాజ్ డిటోర్డ్ నాట్ ఏ డెడ్ ఎండ్. ఎప్పుడు అతను ఆపాలనేసి అయితే ఎప్పుడు అనుకునే లేదు. సో ఇక్కడ అబ్రహాం లింకన్ యొక్క ఈ యొక్క పారాగ్రాఫ్ లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.